హంగులోను హస్తం హవా మరో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి అంటూ చూస్తాం. దాదాపుగా 15 మున్సిపాలిటీలు పోస్ట్పోన్ కావడం జరిగింది. సో దానిలో 7 ఆల్రెడీ కాంగ్రెస్ హస్తగతం తీసుకుని ఉంది. సో దీనిలో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైంది. సో దానిలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న ఏడుస్తూ కనిపించినటువంటి దృశ్యాలు కనబడ్డాయి. సో గతంలో యశస్విని రెడ్డి అదేవిధంగా ఝాన్సీ రెడ్డిని ఏడిపించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు సో ఇప్పుడు ఆయన కూడా ఏడుస్తూ ఉంటే సో కర్మ అంటే తిరిగి ఎవరికైనా కానీ తప్పదు, కర్మ ఖచ్చితంగా ఉంటుంది అనేది మరొకసారి స్పష్టం చేసినట్టు కనబడుతోంది. రాజకీయాల్లో ఉండాలా వద్ద తొర్రూరు ఎన్నిక రాజ్యాంగ విరుద్ధం ఠానాలో కంటదడి పెట్టిన ఎర్రబెల్లి అంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమవుతుంది కదా ఎంత విచిత్రాతి విచిత్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళే ఏడుస్తున్నారు అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి ఏం గుర్తురావు, కానీ ఇప్పుడు మాత్రం గుర్తుకొచ్చి ఏడ్చి ఏదో సింపతి గెయిన్ చేద్దామంటే ప్రయత్నం తప్ప ఏమీ లేదు. ఇక్కడ సింపతి ఒక్కటే, సింపతి కోసం ఇట్లా ఏడుస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. సో 92కు చేరినటువంటి అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య బీఆర్ఎస్కు దక్కిన ఇంద్రేశ మున్సిపాలిటీ కేతనపల్లి ఖానాపూర్ స్థానంలో మళ్లీ వాయిదా పడిన ఎన్నికలు. ఇబ్రహీంపట్నం పాలకవర్గం ఎన్నికపై కోర్టు స్టే. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత, మంత్రి వివేక్ కౌన్పై బీఆర్ఎస్ దాడి, పార్కింగ్ కోడ్ను విసిరిన బల్క సుమన్, జనగామ తొర్రూరు ఎన్నికల్లో హైడ్రామా అంటూ చూస్తున్నాం. సో దీని గురించి మనం వెలుగులో క్లియర్గా రావడం జరిగింది. ఒక గతంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి ఏ విధంగా ఒక పార్కింగ్ సంబంధించినటువంటి అది ఉంటుంది కదా దాన్ని పట్టుకొని ఇసిరిండు. సో అది విజువల్ కూడా ఉంది, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. సో మొత్తానికైతే హంగులోను హస్తం కంప్లీట్గా హవా కొనసాగుతున్నట్టు కనబడతా ఉంది. సో అందులో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీ కానీ లేకపోతే తొర్రూరుతో పాటు మిగతా కొన్ని వాటిల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓఆర్ఆర్ లోపల ఇల్లు జాగా ఉన్న పేదలకు ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాం. 28,000 మందికి నిరాకరణ ఇళ్ల పత్రాలు అందిస్తాం. డబుల్ ఇళ్ల పూర్తికి చర్యలు. మార్చి నాటికి లబ్ధిదారుల ఎంపిక. RRR ఓఆర్ఆర్ మధ్య చౌక ఇల్లు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులతో కలిసి సమీక్ష అంటూ చూస్తాం. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఓఆర్ఆర్ లోపల ఇల్లు అని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లయినా సరే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవాలంటే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మీరు గమనించండి, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఈరోజు అది మల్కాజ్గిరి కార్పొరేషన్ అయినా కానీ, సైబరాబాద్ కార్పొరేషన్ అయినా కానీ, లేకపోతే హైదరాబాద్ కార్పొరేషన్ అయినా కానీ మీరు ఒక్కసారి గమనిస్తే గల్లీ గల్లీకి రోడ్లు ఇస్తూ ఉన్నారు, గల్లీ గల్లీకి డ్రైనేజ్లు క్లీన్ చేస్తూ ఉన్నారు, గల్లీ గల్లీకి డ్రైనేజ్లు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే దానికి సంబంధించిన మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పేసి మరొకసారి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే 100కు 100% రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. అంతేకాకుండా ఇప్పుడు అమీర్పేట సెంటర్లో, మైత్రివనం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి త్వరలోనే దానికి శంకుస్థాపన చేసేటువంటి అవకాశాలు అంటే తెలుస్తూ ఉంది. దీంతో 100కు 100% ఆంధ్ర ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉందో దాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు మున్సిపాలిటీ మల్కాజ్గిరి కార్పొరేషన్ కానీ, సైబరాబాద్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో అది దానిలో భాగంగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్, రకరకాల సెంటిమెంట్స్, ఇక రేవంత్ రెడ్డి ఈ యొక్క 2-3 నెలలు కంప్లీట్గా ఈ హైదరాబాద్ మీదనే ఫోకస్ చేసి హైదరాబాద్ నెక్స్ట్ బ్రాండ్గా తీర్చిదిద్దామని చెప్పేసి ప్రయత్నం చేసి సో ఎక్కడెక్కడైతే మౌలిక వసతులున్నాయో వాటిని కంప్లీట్గా పూర్తి చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో హైదరాబాద్లో పాగా వేయడానికి రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎంత దాకా అయినా పోవడానికి ఆయన ప్రయత్నం చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.